గత ప్రభుత్వ హయాంలో తప్పు చేసిన వారు తాత్కాలికంగా తప్పించుకోవచ్చేమో కానీ చట్ట ప్రకారం శిక్ష నుంచి తప్పించుకోలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సాక్ష్యాలు సమగ్రంగా సేకరించి నేరం నిరూపించే ప్రక్రియలో శిక్ష పడటం కొంత ఆలస్యం తప్ప అంత మాత్రాన తప్పు చేసిన వారు తప్పించుకున్నట్లు కాదని తేల్చి చెప్పారు. తమది ముమ్మాటికి రాజకీయ పరిపాలనేనని ఉద్ఘాటించారు. సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటేనే స్థానిక ఎన్నికల్లో అర్హులు అనే చట్టం తేవాలేమోనని ఆయన అన్నారు. ఇకపై పిల్లలు పుట్టేవారికి ఈ నిబంధన తెచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. గతంలో 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు అని తామే చట్టం తెచ్చామని గుర్తు చేశారు. అప్పుడు జనాభా భారం, ఇప్పుడు జనాభా ఆస్తి. హౌ టు మేక్ ఇట్ తీసుకొస్తాం. అప్పుడు తీసుకొచ్చాం కదా, మళ్ళా తీసుకొస్తాను. ఆ రోజు ఆ చట్టం రిలవెంట్, ఇప్పుడు ఈ చట్టం రిలవెంట్. పిల్లలు లేకపోతే పోటీ లేదు. మీరు పిల్లల కన్నాక ఏమన్నా బయట పోయినా పర్వాలేదు, మీరు ఎలిజిబుల్. సమాజానికి వదిలిపెట్టాలి మీరు. సార్, ఈ పిల్లలు లేని దానికి అంటే ఎలక్షన్లో పోటీ విషయంలో కట్ ఆఫ్ డేట్ ఏదైనా పెడతారా సార్? ఇప్పటి నుంచే ప్రాస్పెక్టివ్ పెట్టాలి, రెట్రాస్పెక్టివ్ కాదు. ఇప్పటి నుంచి పెట్టాలి. అది మళ్ళీ టెక్నికల్గా ఇబ్బంది లేకుండా కూడా. అదే చూద్దాం, వర్కౌట్ చేద్దాం. తెలుగుదేశం మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లింది కార్యకర్తలే కానీ అధికారులు కాదని సీఎం అభిప్రాయపడ్డారు. మేనిఫెస్టోను నమ్మి ప్రజలు తమకు ఓటేశారని వెల్లడించారు. హామీలు నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. కొన్ని శాఖల్లో ఆదాయం తగ్గటాన్ని అధ్యయనం చేస్తున్నామని అన్నారు. సరైన అధికారిని సరైన చోట నియమిస్తామని వ్యాఖ్యానించారు. చిన్న రాష్ట్రం కావడంతో తగినంత మంది అధికారులు లేనందున ఉన్నవారితోనే పని చేయించుకోవాల్సి వస్తోందని తెలిపారు. మైనింగ్లో జరిగిన కొన్ని అక్రమాలు తన దృష్టికొచ్చాయని, తప్పు చేసిన వారిని వదిలేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో రుణాలపై రీఫైనాన్సింగ్కు వెళుతున్నామన్న సీఎం రీఫైనాన్సింగ్ ద్వారా వడ్డీలు తగ్గుతాయన్నారు. మారిటోరియం అడిగేదానికంటే కూడా ఇప్పుడు రీషెడ్యూల్కి వెళ్తున్నాం. ఆల్ లోన్స్ అన్ని రీఫైనాన్సింగ్ చేస్తున్నాం. ముందుగా సార్, రీఫైనాన్సింగ్ చేసుకుంటే నాకు కొంత ఇంట్రెస్ట్ తగ్గుతుంది, కొంత ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అభివృద్ధి అనే విషయంలో మోటివ్తో వెళ్తున్నారు. బట్ రాజకీయ పరిపాలన కూడా చాలా అవసరం కదా రాష్ట్రానికి. అట్ ది సేమ్ టైం మీకు రాజకీయం, డెవలప్మెంట్ ఈజ్ ఎ పాలిటిక్స్. డెవలప్మెంట్ పాలిటిక్స్ ఈజ్ ఎ రియాలిటీ. పొలిటికల్ గవర్నెన్స్ ఈజ్ ఎ రియాలిటీ. ఐఎమ్ ఏ పాలిటీషియన్. నేను ఒక మ్యాండేట్ ఇచ్చాను, ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాను, ప్రజలు నన్ను నమ్మారు. నా మేనిఫెస్టో ఎవరు తీసుకెళ్లారు? మా కార్యకర్తలు తీసుకెళ్లారు, నాట్ బ్యూరోక్రసీ. కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి మా పార్టీ వస్తే మీకు ఈ పనులు అవుతాయి, సూపర్ 6 వస్తుంది, మీకు ఈ పనులు అవుతాయి, మీ ఊరికి రోడ్డు వస్తుంది, మీ ఊరికి ఇంకోటి వస్తుంది, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. వాళ్ళు నమ్మారు. ఎవరిని నమ్మారు? పార్టీ వాళ్ళు నమ్మారు. ఆ నమ్మి మాకు ఓటేశారు. తిరిగి ఈరోజు మేము పనులు చేస్తున్నాం. పొలిటికల్ విక్టిమైజేషన్కి వెళ్ళం కానీ పొలిటికల్ గవర్నెన్స్ కట్టుబడి ఉంటాం. ముఠా కక్షలు, రౌడీయిజం అణచివేసిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానికి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. అదే రీతిలో సోషల్ మీడియాలో విర్రవీగిన వారిని నియంత్రించామన్నారు. గంజాయి, డ్రగ్స్ ని అరికడుతున్నామని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని మాత్రం వదిలేది లేదని హెచ్చరించారు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించే విషయంలో సాక్ష్యాలు సేకరణ కొంత ఆలస్యం కావచ్చని చేసిన తప్పు నుంచి మాత్రం వారు తప్పించుకోలేరన్నారు. తప్పులు చేసిన వాళ్ళని వదిలిపెట్టాం. నో విక్టిమైజేషన్. తప్పులు చేస్తే మాత్రం వదిలిపెట్టాం. ఐఎమ్ వెరీ క్లియర్. మొన్న చూశారు మీరు, సోషల్ మీడియాలో విచ్చలవిడిగా విర్రవిగిపోయారు. కంట్రోల్ చేస్తాం. గంజాయి, డ్రగ్స్ వీఆర్ కంట్రోల్ చేస్తాం. లిక్కర్ విల్ కంట్రోల్. ఏదైనా సరే అవతల వాళ్ళు చేసిన తప్పులన్నీ కంట్రోల్ చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి మళ్ళీ కావాలని చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం. తెలుగుదేశం పార్టీకి ఒక సాలిడ్ చరిత్ర కూడా ఉంది. ముఠా కక్షలు, మత కలహాలు, లేకపోతే తీవ్రవాదం, రౌడీయిజం అన్ని అణిచివేసి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్న డ్రోన్, సీసీటీవీ కెమెరాస్ పెట్టి కంట్రోల్ చేస్తాం. అది నిరంతరం ఉంటుంది, ఒక రోజుతో అయిపోయేది కాదు. దానికి కూడా ఎవిడెన్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని ఏది చేసినా కూడా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. పనిష్మెంట్ ఉండాలి, పగడ్బందీగా ఉండాలి. చట్టాలు అనేటివి మనం చూడాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సింది, టెంపరవరీగా కొంతమంది తప్పించుకోవచ్చు కానీ తప్పు చేయని వాడు పనిష్మెంట్ రాదు వీళ్ళంత వరకు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ అవర్ చట్టం. తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు, చేయని వాడికి పనిష్మెంట్ రాదు. తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు. ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం. కొన్ని రోజులు ఎస్కేప్ అవుతారు. ఎప్పుడో ఒకసారి వాళ్ళ లైఫ్ అంతా కూడా తప్పు చేసిన వాడికి తప్పదు. నేను ఎప్పుడో ఒకసారి అనేవాడిని, రాయలసీమలో పోస్ట్ మార్టం క్రియేట్ చేసిన వాడికి
పోస్ట్ మార్టం తప్పదని. పోస్ట్ మార్టంకు కారకులైన వాడికి, అంటే ఒకరిని చంపిన వాడికి వీడికి కూడా పోస్ట్ మార్టమే. ఎవరు వదిలిపెట్టరు. 4 చంపితే నలుగురిలో ఎవరికైనా కోపం వస్తుంది.